అండి. సో వరుణ్ తేజ్ది ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు, చూసారా? చూసాను. ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఎందుకంటే వార్ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి అనమాట. సో ఎక్కువ బాలీవుడ్లో హృతిక్ రోషన్ వార్ 1 వార్ 2 ఎంకరేజ్ చేశారు. అలాగే మన టాలీవుడ్లో కూడా మేజర్ కూడా అంత పెద్ద హిట్ అయింది మనం చూసాము. సో అదే రేంజ్లో ఇది కూడా మంచి హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో చూసిన ఏమనిపించింది మీకు? సో ఆపరేషన్ వ్యాలంటైన్స్ అంటే February 14 పుల్వామా అటాక్ మీద చేశారు కదా. సో దానికి ధీటుగా మూవీ అనేది అంటే అసలు అటాక్ ఎట్లా అయింది అనేది రియాలిటీగా దీనిలో చూపించారనమాట. సో చాలామంది తెలియదు కదా, టీవీలో జస్ట్ స్క్రోలింగ్ రావడం ఇట్లా పేలిందని చెప్పి అన్నారు. అసలు ఎట్లా బాంబు పెట్టారు, మన వాళ్ళు ఎట్లా దాన్ని మిస్ అయిపోయారు అన్న కాన్సెప్ట్ మీద సినిమా తీయడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. సో అంటే ఒకప్పుడు మన అడివిశేష్ చేసిన మూవీ గుర్తొచ్చింది. అదే అడివిశేష్ గారిది మేజర్ మూవీ గుర్తొచ్చింది. అలాగే ఇంతకుముందు వరుణ్ తేజ్ కూడా ఒక అది అంతరిక్ష మూవీ ఒకటి తీశారు, జరిగిందనమాట. సో ఆ సినిమా దెబ్బేసింది. సో అలా కాకుండా అది కూడా కొంచెం అంటే అంత ఎక్కలేదు. సో ఒక కంచె ఒక ఫిదా అట్లా హిట్ అయినాయో సేమ్ అలాగే ఇది కూడా హిట్ అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది, అడ్డమైన జోకులు ఐటమ్ సాంగ్స్ అలాంటివి ఏం లేవు. స్ట్రైట్గా సినిమా మీద February 14 వ్యాలంటైన్స్ పుల్వామా అటాక్ అనేది క్లియర్ కట్గా ట్రైలర్లో చూపించారు. సో ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. మరి ఈ మధ్యకాలంలో మరి పుష్ప అంత పెద్ద హిట్ అవ్వడం కారణం ఏంది, ఐటమ్ సాంగ్స్ అయ్యాయి కదా. సో అంటే కొన్ని వర్గాలకైతే ఇలాంటి మూవీస్ అనేది బాగా ఎక్కుతాయి అనమాట. సో అంటే దేశభక్తి ఆర్మీ అలాంటి వాళ్ళకి సినిమా అనేది ఎంకరేజ్ చేస్తారు. సో మేజర్ కూడా మనం చూసుకుని ఎంత పెద్ద హిట్ అయినా చూసాం. అలాగే సోనీ పిక్చర్స్ కూడా ప్రొడక్షన్ ఇవ్వడం అంటే ఏ సినిమాకి బదులు ఆ సినిమాకి ఇవ్వరు, సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. అలాగే వరుణ్ తేజ్ కూడా చాలా రోజుల నుంచి సరైన హిట్ లేదు. సో ఈ సినిమాతో మంచి బౌన్స్ బ్యాక్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. వరుణ్ తేజ్ లుక్స్ అంటే కొత్తగా నాకేమీ అనిపించలేదు. వరుణ్ తేజ్ లుక్స్ నాకు పాత సినిమాలు ఎట్లా ఉన్నాయో అట్లా అనిపించింది, కొత్తదనం అయితే ఏమీ అనిపించలేదు నాకు. సో సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంటెంట్ ట్రైలర్ వర్క్ అయితే సూపర్. హీరో ఆ కనెక్షన్ ఎలా అనిపించింది? అక్కడ సినిమాలో కెమిస్ట్రీ ఏం వర్కౌట్ కాలేదు. ఆన్ జంపు వీళ్ళిద్దరు కూడా వారి మీద ఫోకస్ చేశారు తప్ప వేరే సీన్స్లో అయితే ఏమీ మనకు చూపించలేదు కదా. సపోర్టింగ్ అయితే బాగా అనిపించింది నాకు. హీరోయిన్ సపోర్టింగ్ అయితే మంచిగా అనిపించింది. అదే గ్రాఫిక్స్ సీన్స్ చెప్పాం కదా, మన మేజర్లో అరివి చేసేది ఒకటి, అలాగే విజయ్ది బీస్ట్లో కొన్ని జెట్ సీన్స్ ఉంటాయి కదా. సో అలాగే ఇది కూడా కొంచెం బాగా అనిపించింది అనమాట. సో వరుణ్ తేజ్కి లవ్ మూవీస్ బాగుంటాయి, యాక్షన్ మూవీస్ బాగుంటాయి అనుకుంటున్నాను. ఒక విధంగా చెప్పాలంటే కనుక లవ్ సినిమాసే బాగుంటాయి. ఎందుకంటే ఆయన హైట్కి కట్అవుట్కి ఒక తొలి ప్రేమ, ఒక ఫిదా, ఒక కంచె ఇలాంటి సినిమాలు మేము ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఆయన ఇలాంటి ప్రయోగాలు చేసి ఎక్కువ చేయగలుచుకున్నాడు. బట్ అలాంటివి అయితే మాకు కొంచెం బెటర్ అనమాట. ట్రెండింగ్ ఉన్న హీరోయిన్స్లలో ఏ హీరోయిన్తో మూవీ తీస్తే బాగుంటుంది? ఎవరు? వరుణ్ తేజ్. ఆల్రెడీ లావణ్య త్రిపాఠితో పెళ్లి చేసుకుంటే ఆమెతో ఒక సినిమా తీస్తే బెటరు. ఇంకా అంటే కనుక ఆయన హైట్ ప్రకారం చూస్తే మళ్ళీ అనుష్కని ఫేమ్లోకి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. పెద్దగా అనిపిస్తాయి అనుష్క పెద్దగా అనిపించింది సార్ హైట్ పరంగా. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు అనుష్క చేసినప్పుడు కలేజీలో ఎట్లా చూడలేదు, జనాలు ఎంకరేజ్ చేశారు కదా. సో అట్లనే ఎంకరేజ్ చేస్తే అయిపోతుంది. పూజ యాక్టర్ కూడా బాగానే ఉంటుంది వరుణ్ తేజ్కి. సో మెగా ఫ్యామిలీలో ఒక రామ్ చరణ్కి బాగా హిట్స్ వస్తున్నాయి, కానీ మిగతా వాళ్ళకి రావట్లేదు కదా, ఎందుకు అనుకుంటున్నాను? ఎందుకు లేదు? అల్లు అర్జున్ రావట్లేదా? పుష్పతో పెద్ద హిట్ కొట్టలేదా? అల్లు అర్జున్ రామ్ చరణ్ కాకుండా మిగతా వాళ్ళకంటే ఇక స్టార్డమ్ మెయిన్, ఇంకోటి వాళ్ళు ఎంచుకునే కథలు బట్టి ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ కంటే అన్ని పెద్ద పెద్ద ప్రొడక్షన్సే తగులుతున్నాయి. రాజమౌళి తర్వాత శంకర్ గారు ఇలాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ తగులుతున్నాయి. వీళ్ళకి ఏంటంటే కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఎవరు రావడం వల్ల షేర్ తగ్గిపోతుంది. అలాగే ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు కదా. మేజర్గా వరుణ్ తేజ్కి ఏంటి కంచె, తొలి ప్రేమ, ఫిదా ఇలాంటి లవ్ జోనర్స్ కాబట్టి వాటిలో అయితే కనుక మంచి హిట్లు పడేటి అనమాట. సో కొంచెం అలాంటి దాని మీద ఫోకస్ చేస్తే బెటర్. సో మరి వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం? ఈ సినిమా గురించి వెయిట్ చేస్తాను, ఎందుకంటే ట్రైలర్ చూసాక నాకు బాగా అనిపించింది. లాస్ట్ 2 మూవీస్ కూడా అంత నేను చూడలేదు, బట్ ఈ ట్రైలర్ చూసాం కాబట్టి మరో మేజర్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. హాయ్ బ్రో. హాయ్. వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారా, చూసారా? చూసిన. బాగా మన ఆర్మీ గురించి బాగున్నట్లుంది. మొత్తం అంటే బార్డర్ వేరే కంట్రీ గురించి, పాకిస్తాన్ అట్లా దాని గురించి ఉంది, బాగానే ఉంది అనుకో. ఇక మన ఇంతకుముందు గాంధీవదారి అర్జున ఫీల్ అయింది, ఇప్పుడు మాత్రం పక్కా హిట్ కొడుతుంది ఈ సినిమా. ఎందుకంటే బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. సో అంటే గాంధీవదారి అర్జున కూడా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చూస్తే మాత్రం మూవీ పోయింది, సేమ్ ఇది కూడా అలా అవ్వచ్చు? అలా ఏం కాదు, పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. ఎందుకంటే మనం ఫిదా సినిమా చూసినాము,
కంచె సినిమా చూసినాము, చాలా సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినాయి ఆయన సినిమాలు. అంటే కంచె సినిమా నంది అవార్డు రావడం చాలా గొప్ప, అది కూడా రెండో సినిమాకి అనుకుంటా. ఈ సినిమా కూడా ఫస్ట్ మనం ఎంత హైలైట్ ఉంది సినిమా నాకైతే అనిపించింది బాగా. ఆర్మీ గురించి అంటే మనం ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సింది, ఇట్లా కొత్త కొత్త కాన్సెప్ట్లు. అది కూడా వరుణ్ తేజ్కి మాత్రమే సెట్ అవుతాయి, ఎందుకంటే కంచె సినిమా అది అతనికి మాత్రం తప్ప ఇంకా ఏ హీరోని మనం ఊహించుకోలేము, కాబట్టి ఆ సినిమా కూడా పక్కా హిట్ కొడుతుంది. చూడనీకే స్టోరీ రొటీన్ స్టోరీలా అనిపిస్తుంది కదా? రొటీన్ అని అనిపించట్లేదు, ఎందుకంటే కొంచెం మనం వెంకీ మామ సినిమాలో చూసినాము, అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కొన్ని సినిమాలు ఆర్మీ విధంగా మస్తు హిట్ కొట్టినాయి. అంటే మనకు కథ బాగుంది అనుకో, మనం ఎవడు ఆపన అవసరం లేదు. కథ మంచి లేకపోతే ఆ సినిమా ఏ డైరెక్టర్ ఉన్నా, రాజమౌళి అయినా సరే కథ మంచి లేదనుకో ఆయన సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది. ఆయన కథలు బాగున్నాయి కాబట్టి ఆయన ఇప్పుడు ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఫెబ్ 14, 2019 బ్లాక్ డేది కూడా చూపించారు కదా? అవునవునవును. మీకేమనిపించింది? ఆ స్టోరీ కూడా ఏమైనా ఉంటుంది అట్లా అంటే అది ఇక ఎప్పుడూ ఆర్మీ వాళ్ళు మనల్ని చనిపోతూనే ఉంటారు దేశం కోసము, కాబట్టి ఆ విధంగా కూడా ఆ కాన్సెప్ట్ తీసుకుర్రు అని నేను అనుకుంటున్నాను. మరి వర్కౌట్ అవుతుంది అంటారా? పక్కా వర్కౌట్ అవుతుంది. డైరెక్టర్ మన వాళ్ళు బాగానే ఉన్నారు. వరుణ్ తేజ్ అంటే ఇట్లాంటి సినిమా మనం కంచె సినిమా చూసుకున్నాం, బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. ఈ సినిమా కూడా పక్కా హిట్ కొడుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, అగ్ని మంటలు, మాపకాలు అవి ఏమేమో ఉన్నాయి కదా, ఎగ్దాం అనిపిస్తుంది. అంటే మొత్తం యాక్షన్ మూవీ, లాస్ట్ మూవీ కూడా యాక్షన్ మూవీ, ఇది కూడా యాక్షన్ మూవీ, సో హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? హిట్ అవుతుంది పక్కా, ఎందుకంటే మనం ఫిదా సినిమా అయితే చూసినాము, అలాగనే ఇది లవ్ మూవీ కదా, అలాంటి మూవీ సెట్ కథ బాగుంటుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ సినిమా కథ బాగుంది అనుకో ఎవరు ఆపలేరు, పక్కా హిట్ కొడుతుంది. మెగా ఫ్యామిలీ వాళ్ళు స్టోరీస్ ఎందుకు పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకంత ఇప్పుడు మెగాస్టార్ అనగానే మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద సినిమాలు వాళ్ళకి మాత్రమే పడతాయి. ఇప్పుడు మగధీర కానీ రామ్ చరణ్కు, మనం సాయి ధరమ్ తేజ్కి, సుబ్రహ్మణ్యం ఫర్సేలు కొత్త అంటే మెగాస్టార్ అట్లా సెట్ చేసి పెట్టిండు ఆయన ఒక కట్అవుట్కి, ఆయన ఒక సినిమాలకి, అందుకే అట్లా వచ్చి వస్తుంటారు. మీ సైడ్ నుంచి అయితే హిట్ అవుతారు పక్కా, బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. ఇది ఆర్మీ కాబట్టి జై జవాన్ జై కిసాన్ అంటారు. అంతే. హాయ్ అండి. హాయ్. ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ట్రైలర్ చూసారా? చూసాను, బాగానే ఉంది కానీ కొత్తగా ఏం అనిపిస్తలేదు. జస్ట్ క్యాజువల్గా అన్ని స్టోరీలు అదే, ఆ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ బార్డర్లు, వాళ్ళని చంపేసుడు చిన్నగా ఉన్నప్పటి రొటీన్ అనిపిస్తుంది, కొంచెం కొత్తగా ఏం అనిపిస్తలేదు. కానీ ఏదో హీరోకి ఇట్లా ఏంచి మొత్తం కట్ చేసి ఉంది ఆ ఇంటకి, కొంచెం అదేదో కొత్తగా అనిపించింది, డిఫరెంట్ ఉంది. అంటే అదొక పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదొక్క పాయింట్. చూడగానే ఏమనిపించింది మీకు ట్రైలర్? బాగానే ఉంది కానీ ఇక అన్ని స్టోరీ లాగానే అనిపిస్తుంది. ఆ మేజర్ చూసిండ్రు కదా, సో అంతే. ఏ సినిమాలో అయినా హీరోనే కదా పోయి అంత ఫైట్ చేసేది, సో అంతే. అట్లా గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? గ్రాఫిక్స్ బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి కానీ హీరోయిన్ కొంచెం బాగా అనిపించింది, వాళ్ళ కెమిస్ట్రీ. నేను సాంగ్స్ విన్నా, ఏదో ఒక సాంగ్ పేరు గుర్తొస్తలే కానీ విన్నా, బాగుంది. బాగుంది, అది కూడా బాగుంది. సో బ్లాక్ డే నుంచి స్టార్ట్ అయినట్టు ఏదో స్టోరీ చూపించారు కదా, ఫెబ్ 14, 2009. అవును. అదే అది చూపించడానికి ఏమంత కొత్తగా అనిపిస్తలేదు. నార్మల్ అప్పుడు ప్రతి ఇయర్ February 14 అదేదో బ్లాక్ డే అని చూపిస్తారు, అదేదో కామన్ అయిపోయింది. సో కొత్తగా ఏమనిపించలేదు నాకైతే. తెలిసిన స్టోరీయే, వీళ్ళు వాళ్ళని చంపుడు అట్లా అనిపించింది అంతే. మన దేశం కోసం వీళ్ళు ఫైట్ చేస్తారు, వాళ్ళని చంపేయాలని, సో అదొక్కటి అనిపించింది. సో అంటే వరుణ్ తేజ్ స్టోరీస్ ఎలా అనిపిస్తాయి మీకు? స్టోరీస్ బాగానే ఉంటాయి కానీ కొంచెం లాస్ట్ 1-2 స్టోరీస్ ఏమంతా నాకు నచ్చలేవు. లాస్ట్ మూవీ గాండివదారి అర్జున ఫ్లాప్ అయింది, నచ్చలేదు అంతా. సో మరి అంటే వరుణ్ తేజ్కి లవ్ స్టోరీస్ బాగుంటాయి అంటారా, ఇట్లా యాక్షన్ మూవీస్ బాగుంటాయి? లవ్ స్టోరీసే బాగుంటాయి. తొలి ప్రేమ చూసాను కదా, మళ్ళీ కంచె, అవి చాలా బాగున్నాయి. ఫిదా, మళ్ళీ గద్దలకొండ గణేష్ కూడా బాగుంటుంది. సో మళ్ళీ అలాంటి స్టోరీస్ ఎందుకు అంటే ఫ్లాప్ అయితే ఎందుకు తీసుకోవట్లేదు? యాక్షన్ మూవీస్ కాకుండా ఇట్లా ఎట్లా అంటే ఒక రౌడీ టైప్ ఉన్న మూవీస్, ఆ టైప్ మూవీస్ చేస్తే మన బాడీ హైట్ అంతా బాగుంటుంది, కట్అవుట్కి మస్తు అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి ఒక రామ్ చరణ్ తప్ప మిగతా వాళ్ళు ఎందుకు హిట్ కొట్టలేకపోతున్నారు? ఎందుకు కొడుతున్నారు కదా అందరూ,
వైష్ణవ్ తేజ్ ఇప్పుడు కొట్టలే కానీ మొన్న విరూపాక్ష కొట్టిండు అన్న, సాయిధరం తేజ్, మళ్ళీ ఇంకెవరున్నారు, అందరూ ఇట్లా కొడుతూనే ఉన్నారు. మరి ఈ మూవీ హిట్ అవుతుంది అనిపిస్తుందా, ఫ్లాప్ అవుతుంది అనిపిస్తుందా? హిట్ అవుతుండొచ్చు, నాకు తెలిసి హిట్ అవుతుండొచ్చు. బాగానే ఉంది చూడడానికి, అంత ఏం బాగాలేకుండా లేదు, చాలా బాగుంది, హిట్ అవుతుండొచ్చు. థ్యాంక్ యూ.